నమస్తే అండి. మార్చ్ 16 మీ డైలీ టారో గైడెన్స్. డెత్, 8 ఆఫ్ పెంటకిల్స్ అండ్ 5 ఆఫ్ సోర్డ్స్. మీకు ఏదైనా ఒక విషయం గురించి మీరు తీవ్రంగా ఆలోచిస్తుంటే గనక ఇది ఎలా అవుతుంది, ఏమవుతుంది అని అట్లాంటిది ఏదైనా ఉంటే గనక ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు ఎన్ ఎండ్. అది ఈ రోజుతో యూ విల్ గెట్ అ క్లోజర్ అబౌట్ దట్ ఇష్యూ. యూ విల్ నో వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఇట్. మీకు ఇప్పటి వరకు యూజ్ లేనిది, మీకు ఏ విధంగా పనికిరానిది, వాట్ ఎవర్ ఇస్ నాట్ అంటే కొన్ని లిమిటింగ్ బిలీఫ్స్ కానీ, భయాలు కానీ, ఇన్సెక్యూరిటీస్ కానీ, డౌట్స్ కానీ, అవి మనకి ఏ విధంగా ఉపయోగపడవు. కానీ మనమే వాటికి అలవాటు పడిపోయి దాన్నే పట్టుకుని ఇంకా వీఆర్ హ్యాంగింగ్ ఆన్ టు దెమ్. ప్లీజ్ delete, destroy and create such beliefs. Make space for new things. ఎప్పుడైనా ఒక సైకిల్ ఎండ్ అయింది అంటే ఇట్ ఈస్ ఎన్ ఇండికేషన్ దట్ ఇంకొక సైకిల్ బిగిన్ అవుతుంది అని. ఆ ఇంకో సైకిల్ బిగిన్ అయినప్పుడు యూ హ్యావ్ టు మేక్ స్పేస్ ఫర్ ఇట్. దానికోసం మీరు స్పేస్ క్రియేట్ చేయాలి. ఆ స్పేస్ క్రియేట్ చేయడం అనేది యూ కెన్ స్టార్ట్ విత్ యాజ్ సింపుల్ యాజ్ క్లియరింగ్ అప్ యువర్ ఓన్ స్పేస్. ఫిజికల్గా మీ స్పేస్ని మీరు కొంచెం క్లటర్ అంతా రిమూవ్ చేసి, యూజ్లెస్ థింగ్స్ అని పడేసి అలా కొంచెం స్పేస్ క్లియర్ చేసినా కూడా మీకు ఆరాలో, ఎనర్జీలో స్పేస్ వస్తుంది. అండ్ వాట్ ఎవర్ మేము చాలా బాగా చేస్తాము, ఐఎమ్ వెరీ ఎక్సలెంట్ అట్ దిస్ అనుకున్నది కూడా రిలాక్స్ అవ్వద్దు. దాంట్లో ఏమైనా సర్టిఫికేషన్స్ కానీ, ఇంకా ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేయండి. అవి ఆబ్టైన్ చేయడానికి ట్రై చేయండి. సంథింగ్ ఈజ్ చేంజింగ్ ఇన్ యువర్ లైఫ్. సో ఆ చేంజ్ని రెసిస్ట్ చేయొద్దు. మీరు ఎప్పుడైనా ఏదైనా లైఫ్లో ఒక చేంజ్ వస్తున్నప్పుడు మనకి తెలియకుండానే మనకు ఒక రెసిస్టెన్స్ వస్తుంది. ఎందుకంటే కంఫర్ట్ జోన్ నుంచి దాటి అది అవుతుంది కాబట్టి. రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ చాలా వరకు రెసిస్ట్ చేస్తాము. ఆ రెసిస్ట్ చేసినప్పుడే ఇష్యూ వస్తుంది. రెసిస్ట్ చేయకుండా ట్రై టు ఫ్లో విత్ లైఫ్ విత్ ఈజ్ అండ్ జాయ్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ సంథింగ్ న్యూ టు హ్యాపెన్, సంథింగ్ ఓల్డ్ షుడ్ గో. గుడ్ డే.